నాగరాజు నిద్రలేచాడు, నాగరాజు నిద్రలేచాడు. జై హో నాగరాజా, జై హో. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటి? మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు, మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు. మా బాబు పేరు పైడిరాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందేంటి? గాలిలో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది. మిమ్మల్ని సొత్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేర్లు అవి కాదు, వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. వీళ్ళెవరా? మన ఆస్థాన నాగ నర్తకులు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం. ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా? కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్నా పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజు అన్నయ్య నిద్రలేచాడు, పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. నీది కూడా చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వర్స్ట్ గా మాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్యా. అన్నయ్య? శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా శశి నా చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే, ఆ నాగబాల నా చెల్లి ఎలాగవుద్ది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు, నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీకు చెల్లెరు, అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగా ఉన్నాడు. నేను ఒప్పుకోనా? చేసి నా చెల్లి ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకం గ్యారంటీ ఏంటి? ఒక పోం కూడా కదలలేదా? నేను అమెరికా వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేం తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. నాగరాజు దగ్గర కాటడిపోద్ది. నాగరాజా? ఆడవడరా? నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మనది నాగలోకం, వయా పాతాల లోకం, నీ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమా లోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చేస్తారు. అలాగే. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారా? అరే కొడతారా? కొట్టేటట్టున్నారు, రారా పోదాం. వీడు ఫిక్స్ అయిపోయి. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు. భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఈగో 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 ఈగో. ఆహా, ఎస్. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఈగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి? దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుందే. మరి ఈగో అంటే
ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఇగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా, ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు. అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మన ఇద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. చి, నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదరగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది అదేంటి మా వ్యాను. మీరు కుక్కల్ని పట్టుకుంటారా? మీ ఏరియాలో ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కువ కుక్కలు ఉంటే మీకు కూడా కమిషన్. చిచి, మీకు ఇంతకంటే మంచి బిజినెస్ దొరకలేదా? శవాల బిజినెస్ కూడా చేస్తున్నాగా. అదే శవం శ్మశానం తీసుకెళ్ళటం, దహన సంస్కారాలకి ఏర్పాటు చేయటం లాంటివి అన్నమాట. మరి ఏ బిజినెస్ లో లేనట్టివేంటి? మిగతా బిజినెస్ లో అయితే కాంపిటీషన్ ఎక్కువ, పైగా క్యాపిటల్ కూడా అవసరం. మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఇలా టవల్స్ మీదే ఉంటారా? మెయిన్ టవల్స్ మీద ఉండం, అవే మా మీద ఉంటాయి. లాన్ డైర్ లేదు. శీతాకాలం కదండి, అందుకే టవల్స్ వాడుతున్నాం. యాసంకాలం అయితే ఇంకోటి ఉండవు, ఎయిర్ ఫ్రీ. సర్లే కానీ ఇంతకి తను ఎవరో తెలుసా? మొన్న రెస్టారెంట్ లో కలిసాంగా. మొన్న రెస్టారెంట్ లో కలవటం కాదురా, తను మనకి 10 ఏళ్ల క్రితమే తెలుసు. ఎవరబ్బా? కౌన్ హై? అదే మనల్ని స్కూల్లో తిట్టి కొట్టేదే దొంగమండ కరాటే మల్లేశ్వరి. ఆ దొంగమండే ఈ మల్లేశ్వరి. నీ అబ్బా ఇదేం తెలుసు కూడా అంత ధైర్యంగా ఎలా తీసుకొచ్చావరా? తడిసిపోయింది. నీకెలా తెలుసు? ఈడుకోడానంట. కంగారు పడకండి, తను ఇప్పుడు పాత మల్లేశ్వరి కాదు. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు గోల్డ్ బెల్ట్. నాకు లెదర్ బెల్ట్ కూడా లేదు, దాన్ని పంపించారా? తను ఇప్పుడు కొట్టడం మానేసింది. మేనమ్మో. నిజంరా, దిగండి. మల్లీశ్వరి, నువ్వు చిన్నప్పుడు నల్లోడే నేర్పించేదానివే, వీడే సూరిబాబు. హాయ్. హాయ్. నైస్ మీటింగ్ యూ. వీడు బండోడు సత్యబాబు. హలో. భయపడిపోయిందిరా. రా లోపలికి వెళ్దాం. ఇదే మా సామ్రాజ్యం. ఎలా ఉంది? చాలా చాలా చండాలంగా ఉంది. బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం బ్యాడ్ గానే ఉంటుంది. అయ్యో ఇదేంటి? మీ తొట్టి కానీ చేసిన పని. ఉండు నీళ్ళు తీసుకొస్తా. అవునరా, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పావు. అయ్యో మర్చిపోయినరా. మీదే. రై మీకు బుద్ధుందా? నీకు కొంచెం కావాలా? ఇదేంటి? క్రికెట్ రా. దున్నపోతులో గుద్దేసి ఏంటంటారేంటి? సారీలే, మావాడు క్రికెట్ చూడాలని యాంగ్జైటీలో గుద్దాడు. షట్ అప్. నువ్వు ఇక్కడ కూర్చో, నేను టవల్ తీసుకొస్తా. వాట్ ఎ షాట్. అవుట్. ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నావా? దాని కోడి రీపోయింది. ఆ ముక్క కూర్చున్న ముందు చెప్పచ్చుగా. నువ్వు కూర్చున్న ముందు అడగచ్చుగా. చిన్నప్పుడు మనం కొట్టేది కదరా, మనం పక్క తీసుకెళ్ళిపోయినా మన కుర్చీ తెరుచుకుంది. అయ్యో ఇదేంటి ఇరిగిపోయిన కుర్చీలో కూర్చున్నావు?
కూర్చోలేదురా బొక్కబార్లా పడిపోయింది. పడిపోతే లేకుండా నవ్వుతారేంట్రా? అయితే లేపోయ్యా, లేపు లేపు లేపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.